మెచ్యూర్ ఫంక్షన్లు, రజస్వల ఆహ్వానాలు మనం జరిగించకూడదు. దేవునిని ఎరగని వారు, వాక్యము తెలియని వారు జరిగించే కార్యక్రమాలు, మందిరానికి వెళుతున్న దేవుని అంగీకరించిన మనము జరిగించకూడదు అని వాక్యంలో రాయబడితే, అన్యజనులు నడుచుకున్న రీతిగా మీరు నడవకూడదని దేవుడు చెబితే, యెహెజ్కేలు గ్రంథం 16:7 నువ్వు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవయ్యావు అని దేవుడు చెప్పాడు కదండి. ఆ అధ్యాయంలో దేవుడు అలంకరించి వివిధ రకాల వర్ణములు కలిగిన వస్త్రాలు పెట్టి వివిధ రకాల రంగులు వేసి సౌందర్యవంతురాలుగా చేశాడు కదండి. మనం చేయడంలో తప్పేముంది? 16:15 అయితే నీ సౌందర్యమును ఆధారము చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిపోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివని పిలిచిన వానితో నెల్లపోతివి. ఎదిగి పెద్దదైన స్త్రీకి దేవుడు చేసిన ఈ అలంకరణ, సౌందర్యము, వివిధ రకాల వర్ణములు కలిగిన వస్త్రములు, సౌందర్యాన్ని పెంచే ఆహారాన్ని ఇస్తే ఆ స్త్రీ వ్యభిచారిగాను, వేశ్యగా మారిపోయింది అని నీకు బుద్ధి కలగడానికి ఈ వాక్యాన్ని చెబితే, బుద్ధి లేని వాడవుగా వాక్యాన్ని వక్రీకరించుకుని ఈ వాక్యాన్ని ఆధారముగా చేసుకుని అన్యజనులు తమ కార్యక్రమాల్లో జరిగించుకునే కార్యక్రమాల్ని దేవుని బిడ్డవై ఉండి అన్యజనుడిగా దేవునిలో జరిగించడానికి సిగ్గుగా లేదా నీకు?